సరే అడిగేద్దాం. బామర్ది, నీలో ఏదో మార్పు కనపడుతుందే, ఏంటది? నిజంగానా బావా? అదేంటో నువ్వే కనిపెట్టి చూద్దాం. అసలే మీరు షార్ప్ కదా. ఈ షార్ప్కే టఫ్ ఫైట్ ఇస్తున్నావు కదా బామర్ది. అదేంటో నువ్వే చెప్పు బామర్ది. కనిపెట్టలేకపోతున్నారా? అందుకే అడుగుతుంది. ఈ వర్ధంతి పూజ అయ్యే వరకు నేను తాక్కూడదని డాడీ చెప్పారు. అందువల్లే తాక్కుండా ఉన్నాను. అలా అయితే ఈ వార్త టీవీలో బ్రేకింగ్ న్యూస్ లో వచ్చుంటుందే. అల్లుడు, మావయ్య కాసేపు సైలెంట్ గా ఉంటావా? ఓకే మావయ్య, ఓకే ఓకే. నీలవేణి, నీ చేతులతో ఈ దీపాన్ని వెలిగించు. నీలవేణి, ఈ పువ్వులు పెట్టుకో. నేను ఊళ్ళో ఉండేటప్పుడు ఇవన్నీ అమ్మమ్మే చేసేది. నేను సైలెంట్గా చూస్తూ ఉండేదాన్ని. ఇదే మొదటిసారి నేను చేస్తున్నాను. అందుకే ఏదన్నా తప్పుంటే చెప్పండి. అలాంటిదేం లేదు నీలవేణి. మనసారా మీ అమ్మ కోసం చేస్తున్నావు. ఇందులో తప్పు రైట్ అని ఏముంది? అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. నువ్వు పూజ స్టార్ట్ చెయ్యి. అయ్యా, పూజ మొదలు పెడదామా? మొదలు పెడదామమ్మా. డాడీ, అర్జెంట్ కాల్, ఇప్పుడే వస్తాను. నీలవేణి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మేమొచ్చేటప్పుడు గేట్ దగ్గర కాదంబరి అమ్మ చూశారు. ఎవరు ఏంటి అని అడిగితే ఈ అక్క టక్కుమని ఈ పూజ గురించి చెప్పేశారు. అప్పుడావిడ కొంచెం కోపంగా ఉన్నట్టనిపించింది. కానీ మమ్మల్నే మనలేదులే. ఎందుకైనా మంచిదని నీతో చెప్తున్నాను. అదేం ప్రాబ్లం లేదమ్మా. కాదంబరొచ్చినా ఈ పూజ కోసం తనేమీ అడ్డుపడదు. మీరు మొదలు పెట్టండి. అసలేమనుకుంటున్నారు మీ ఇద్దరు? ఈ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి, నాకొక్క మాట కూడా చెప్పట్లేదు. అసలేం జరుగుతుంది ఇక్కడ? అమ్మా, అది ఏంటంటే... నిమిష, నువ్వే చెప్పు. అక్క, చెప్పువే. ఏంటి? అమ్మా, అది...
ఛ! అమ్మా అమ్మా నీలవేణి ఆ చీర తీసుకో. ఆ ప్లేట్ తీసుకో. అక్క మీరండి, వచ్చి చీరను తీసుకోండి. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? కాదంబరి అమ్మా అమ్మా అలా చేయకండమ్మా. కాదంబరి అమ్మా ఏం చేస్తున్నారమ్మా? అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. కాదంబరి పిచ్చి పట్టినల్లా చేస్తున్నావేంటి? ఒక ఆడపిల్ల కన్న తల్లి వర్ధంతి పూజ చేస్తుంటే మొత్తం ఇలా నాశనం చేసేసావు. బుద్ధుందా నీకు? నాకు బుద్ధుందా అని అడుగుతున్నారా? నాకు బుద్ధుందా అని అడుగుతున్నారా? ఇదిగో ఇక్కడ నిలబడుందే, ఇదే మాట దాన్ని ఎప్పుడైనా అడిగారా? దానికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఏ ఒక్కటైనా ఉందని అడిగారా? నేను ఎన్నిసార్లు చెప్పాను, దీనికి ఎన్నిసార్లు చెప్పాను? ఏయ్, ఈ ఇంట్లో ఒక పని మనిషిగా కూడా ఉండడానికి వీల్లేదు అని చెప్పానా లేదా? కానీ నా మాట లెక్క చేయకుండా ఇక్కడే ఉంది అంటే ఏంటి అర్థం? నా మాట లెక్క లేదు అనే కదా? అది ఏం చేసినా దాన్ని ఎవరు ఏమి అనరనే పొగరే కదా? ఎందుకు ఎందుకు దీనికింత పొగరు, అహంకారం? వాడండ చూసుకునే కదా. అదిగో నిలబడ్డాడే దొరగారు, హీరోయిజం చూపిస్తూ నేను ఏం చేసినా ఎదిరించి మాట్లాడతాడు కదా వాడు. వాడు దీనికి సపోర్ట్ ఉన్నాడనే కదా ధైర్యం. అక్క చెల్లెళ్ళు ఇలా ఇరికించారా? పూలు, పళ్ళు, పూజకు కావలసినవన్నీ ఒక్కటి వదలలేదు. అన్నీ తీసుకుంది, చీరలతో సహా తీసుకుంది. అంటే 2-3 రోజులుగా ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా మీరు మౌనంగా ఉన్నారు. ఉంటారులే, ఎందుకుండరు? ఇదిగో కుటుంబం అంతా కలిసే కదా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఈ గోడను ఎలా నాశనం చేసి పెట్టిందో. ఏవేవో పిచ్చి పిచ్చి కలర్లంతా పూసి పెట్టింది.